వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గంలోని చరిత్ర గల పురాతన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరిగాయి. ఈ వేణుగోపాల స్వామి ఆలయం పురాతనమైన ఆలయం. సంతాన వేణుగోపాల స్వామిగా పిలువబడుతుంది. సుమారు ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైందని చెప్పుకోవచ్చు. ఈ స్వామి వారి ఉత్సవానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. కాగా ఆలయ ప్రాంగణం నుంచి మొదలుకొని గ్రామ పురవీధుల్లో స్వామివారి రథోత్సవం ఊరేగింపుకు ఘనంగా నిర్వహించారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులు జై జై వేణుగోపాల స్వామి నినాదాలతో మారుమోగింది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఈ వేణుగోపాల స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తమ పిల్లా పాపలను కాపాడు తండ్రి అంటూ మొక్కులు చెల్లించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భక్తులు. శ్రీమన్నారాయణ వసుదేవ వసుతం దేవం కంసచానూరమధ్యం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సిద్దిపేట జిల్లా మండలవర్గం గ్రామవర్గం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా అతి పురాతనమైనటువంటి దేవాలయం. దాదాపుగా ఒక 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడే దేవాలయము. ఈ దేవాలయం సంతాన కళ్యాణ వేణుగోపాల స్వామి దేవాలయం అంటారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో స్వామివారి నవాన్నిక అనేకంగా అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేసుకోవడం జరిగింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవం అతి ముఖ్యమైన ఘట్టము రథసప్తమి. ఈ గ్రామం నుంచి మాకు చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ పట్టణాల నుంచి కానీ రథోత్సవానికి చాలా అనేకమైన జనాలు ప్రజలు భక్తులు అనేక దండోపతండాలుగా ఈ రథోత్సవానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అత్యంత ఘనంగా విజయంగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కూడా జరగడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న వారందరూ సకల అష్టమేశ్వరుడు సకల సుఖాలతో ఉంటారని ఆ స్వామివారిని మనందరికీ లభించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు స్వామి మురళీ అయ్య గారు చెప్పిన విధంగానే మనకు 9 రోజుల పాటు కూడా అత్యంత వైభవోపేతంగా ఉదయము సాయంత్రము సుదర్శన శతకంతో మనము హవనం చేసుకుంటున్నాము. అయితే అత్యంత వైభవోపేతంగా జరిగేటటువంటి ఈ యొక్క రథయాత్రలో ఈ యొక్క 27-30 గ్రామాల నుండి కూడా భక్తులు విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా తండోపతండాలుగా వచ్చినటువంటి వారందరికీ కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మనము ఊరేగింపుగా అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా కూడా నలుగురికి ఈ యొక్క దేవాలయం గురించి తెలిసేలా మీరు చూసుకోవాలి. అదేవిధంగా స్వామివారు కళ్యాణ్, అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామి అని కూడా స్వామికి పేరు. స్వామిని దర్శించుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతానం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా విశ్వసిస్తారు. ప్రత్యక్షంగా మనము చూసిన వారు కూడా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.